మొండి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 11. ఇవన్నీ చెబుతున్నాను కృష్ణ, జాగ్రత్తగా చూసుకో వంశీ అంటూ వాళ్ళ బావ జాగ్రత్తలు చెప్తున్నారు. మరియు కృష్ణకి ఎందుకు అంత వాల్యూ ఇస్తారో కూడా చెప్పారు. కానీ వంశీలో ఒక క్రూరమైన నవ్వు వచ్చింది. అది ఎందుకో ముందు తెలుసుకుందాం. కృష్ణ మీద నీకు కోపం ఉన్నట్టు నీ ముఖంలో నాకు కనిపించింది. అందుకే చెప్తున్నాను. అది కాక నాకు కొన్ని రోజుల నుంచి చెడ్డ కలలు వస్తున్నాయి. మా నాన్న ఏదో చేస్తున్నారు. అది నాకు మాత్రం తెలియలేదు. మనమంతా కలిసి ఆనందంగా ఉండాలనేదే నా కోరిక. భర్తను మార్చండి కృష్ణ అని తన చిన్ని చేతులతో వెళ్ళి తన మామయ్యను నువ్వు మందు తాగమాక, అత్త ఏడుస్తుంది ప్రేమగా ముద్దుగా మాటలతో చెప్పింది. ఆ రోజు నుంచి మా బావ ఏమనుకున్నాడో తెలియదు. ఆ రోజు నుంచి మందు అమ్మాయిల జోలికి వెళ్ళటం మానేశాడు. అమ్మాయిల జోలికి వెళ్ళకుండా వాళ్ళిద్దరి కొడుకుల్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే మా కృష్ణ అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం మరియు ప్రేమ. మరియు వాళ్ళ ముగ్గురు బావలకు బావ లేదా మరదలు అనే అభిప్రాయాలు వాళ్ళ మనసులోకి రాకుండా పెంచాము. అలాంటిది ఈరోజు తన కన్నీళ్ళు చూడగానే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, నేను కానీ లేదా మా గారు చెప్పాలంటే నాకు వ్యాపారంలో బాగా లాస్ వచ్చింది. నా చెల్లెలు కూడా చాలా కష్టాలు పడింది. కృష్ణ పుట్టాకి మాకు అంతా కలిసి వచ్చింది. వ్యాపారము మరియు మా నాన్న రాజకీయంగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతా మా కృష్ణ పుట్టాకి అని మేము అందరం అనుకుంటాం. అందుకే అంత ఇష్టం. ఈ స్టోరీ ఉండే కొంది చాలా బాగుంటుందండి. మీ అందరికీ నచ్చిద్ది.